కోటేశ్వరరావు గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఉన్నారు. వారి యొక్క సందేశం వస్తుందిగా కోరుచున్నాం. నాకు రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ సంపద నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకులు 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అరాచక ప్రభుత్వం ఉందో దాన్ని అంతమొందించటానికి యువగళం పాదయాత్ర చేసి 1 కోటి మంది కుటుంబ సభ్యులను చేర్చినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, 82కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారికి ఎలాంటి పరాభవం చేశారంటే, ఒకే సంవత్సరం ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చి చివరికి తెలుగువారి చేత చెప్పులు కూడా మోయించినటువంటి సందర్భంలో కోపం వచ్చింది. ఎవరికి? నందమూరి తారక రామారావు గారికి. ఏంటి తెలుగు ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు? మద్రాసీలు కాదు. అప్పటికే నందమూరి తారక రామారావు గారు 300 చలనచిత్రాలను అంటించి నేను తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఈ రోజున 29 మార్చి 82లో పార్టీని స్థాపించే ఆయన నందమూరి తారక రామారావు గారు 9 మాసాలు మన లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే తిరిగారో, అన్నగారు కూడా చేతిన రథమైన మారుమూల గ్రామాలు, కొండలు, మట్టి రోడ్లు అన్నిటిని తిరిగేసి ఆ రోజును ప్రజలను చైతన్యవంతులు చేసి 9 మాసాల్లో అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ అధికారంలో తీసుకొచ్చిన పార్టీని ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నగారికి ఆ రోజున అండగా ఉన్నారు. అదేవిధంగా నేడు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు కూడా అదే విధంగా అండగా ఉంటారు. మేము కూడా మీకు అదే విధంగా అండగా ఉంటామని చెప్పి రాష్ట్రంలోని కార్యకర్తల అందరి తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవునా కదా? అవునా కదా? అవునా కదా? కార్యకర్తల కోసం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా కార్యకర్తలే నాకు ప్రాణం అనే విధంగా చూస్తున్నారా లేదా? బ్రహ్మాండంగా చూస్తున్నారు. అటువంటి పార్టీలో మేము ఉండటం నిజంగా మా అదృష్టం సార్. అటువంటి పార్టీలో మేమందరం ఉండటం మా అదృష్టం సార్. నేను ఎన్టీ రామారావు గారిని చూశాను, చంద్రబాబు గారిని చూశాను, లోకేష్ బాబు గారిని చూశాను. భగవంతుడు అవకాశం ఇస్తే సార్ దేవేంశ గారిని కూడా నేను వారికి కూడా పైలట్గా చేయాలనేది నాకు ఉంది సార్. అవునా కదా? చేయమంటారా? చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని 43 సంవత్సరాలు నుంచి ఇప్పుడు 44వ సంవత్సరాలు అడుగెడుతున్నాం. చూశారు కదా, ఈ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఉడుదుడుగులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు ధైర్యం ఇచ్చి నేనున్నాను మీరని చెప్పేసి, మీరు 84లోనైనా ఆ తర్వాత 89లో మనం ఓడిపోయిన తర్వాత కూడా మరలా అధికారంలోకి 94లో అధికారంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్య కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదేవిధంగా 2024లో చంద్రబాబు నాయుడు గారు తోడుగా నారా లోకేష్ బాబు గారు వారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు
నాకు కూడా భయమైంది. దుర్మార్గులు వాడు ఏమైనా చేస్తారు అని చెప్పి నేను కూడా భయపడ్డాను. కానీ నా తెలుగుదేశం పార్టీని కాపాడాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడాలి, రాష్ట్రాన్ని రక్షించుకోవాలని చెప్పేసి వారు బ్రహ్మాండంగా పాదయాత్ర చేస్తే ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, అదేవిధంగా ఎన్డీఏ కూటమిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కార్యకర్తలారా నేను కూడా మీలో కార్యకర్తగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. ఎన్టీ రామారావు గారు దేనికోసమైతే పార్టీని స్థాపించారో వారి ఆశయ సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తామని చెప్పేసి మా చివరి రక్త బొట్టు వరకు కూడా అన్నా నేను ఇదే పార్టీలో మరలా మీ వెంట మరలా భగవంతుడంత శక్తినిస్తే నేను రాష్ట్రం అంతా కూడా తిరిగి కార్యకర్తలు ఏ విధంగా అయితే పనిచేస్తారు మనందరం కూడా ఆలోచించండి. ఇవాళ మనకు పదవులు కాదు కావాల్సింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క చాణక్యంతో ఆయన పరిపాలన ముందుకు తీసుకుపోతున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడే కాదు, తెలుగు జాతి సంపద. ఆయన విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. కొంతమంది యువకులకు తెలియదు తెలుగుదేశం పార్టీ ఎందుకోసం స్థాపించిందో. ఆ రోజున తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఏదైతే వాడి ఆశయాలు ఉన్నాయో, ఆయన ఏదైతే ఎన్టీఆర్ గారు అనుకున్నారో వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు చేసి పేద ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, భగవంతుడు మీకు నిండు 100 ఏళ్ళు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారు, మీరు ఇంకా ఈసారిగా సార్ ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చేస్తున్నాను. ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై జన్మభూమి. కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.